ఆ నాయకుడి పేరు చెప్తేనే వైసీపీ లీడర్స్ ఉలిక్కి పడుతున్నారా? అమ్మో ఆయన ఎలా భరిస్తాం బాబోయ్ అంటూ చేతులూపేస్తున్నారా? ఇంకా నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలంటే ఆయన్ని ఎలా బయటికి పంపేయాలా అని చూస్తున్నారా? తన పూర్వాశ్రమం టీడీపీ కూడా వదిలించుకున్న వ్యక్తిని మళ్ళీ తగిలించుకోవడం ఎందుకు అన్నట్టుగా ఉందా? అంత క్లిష్టమైన పొలిటికల్ సిచ్యువేషన్లో ఉన్న ఆ లీడర్ ఎవరు? ఎందుకలా తయారైంది పరిస్థితి? తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు నియోజకవర్గ స్థాయిలో చక్రం తిప్పిన నాయకుడు యనమల కృష్ణుడు గత ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలోకి జంప్ అయిపోయారు. మొదట్లో బాగానే ఉన్నా ప్రస్తుతం ఆయన రాజకీయంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. గట్టిగా చెప్పాలంటే ఇప్పుడు యనమల కృష్ణుడి పరిస్థితి పుట్టింటోళ్లు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు అన్నట్లుగా తయారైందన్నది పొలిటికల్ టాక్. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు వరుసకు సోదరుడైన కృష్ణుడు గతంలో తుని నియోజకవర్గంలో చక్రం తిప్పారు. రామకృష్ణుడు రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉంటే లోకల్గా నియోజకవర్గ వ్యవహారాలన్నీ కృష్ణుడే చూసుకునేవారు. ఒక రకంగా అప్పట్లో తుని టీడీపీకి పొలిటికల్ బాస్ కృష్ణుడేనని చెప్పుకునేవారు. ఈ క్రమంలో రామకృష్ణుడు పొలిటికల్ గా ఫేడౌట్ అయ్యాక తుని నాదేనని అనుకున్నారట కృష్ణుడు. అందుకే గత ఎన్నికల్లో ఇక్కడ పార్టీ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నించారు. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం రామకృష్ణుడి కుమార్తె దివ్య వైపు మొగ్గు చూపింది. దాంతో సైకిల్ దిగేసి ఫ్యాన్ కిందికి చేరిపోయారు కృష్ణుడు. అప్పుడే ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించారు నియోజకవర్గ వైసీపీ ముఖ్యుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. అసలు తునిలో తెలుగుదేశం పార్టీకి మైనస్ ఏదన్నా ఉంది అంటే అది యనమల కృష్ణుడేనని, అలాంటి వ్యక్తిని చేర్చుకుని మనం ఇబ్బంది పట్టం ఎందుకని వాదించారట దాడిశెట్టి. కానీ అప్పటి రాజకీయ పరిస్థితులు పరిణామాలతో ఫ్యాన్ పార్టీ పెద్దలు కృష్ణుడిని చేర్చుకోవడానికే ఇష్టపడ్డారు. కానీ ఎన్నికల తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారట. తుని వైసీపీలోని చాలా మంది గతంలో కృష్ణుడితో విభేదాలు ఉన్నవారే. వాళ్లే నియోజకవర్గ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దాంతో వాళ్లకు ఈయనకు అస్సలు పొసకడం లేదట. అంతేకాకుండా రకరకాల కమెంట్స్ కూడా పాస్ చేయడం కృష్ణుడికి ఇబ్బందిగా మారినట్లు చెప్పుకుంటున్నారు. ఆయన్ని బయటికి పంపేసి టీడీపీ మైనస్ ని ప్లస్ చేసుకుందని, చేర్చుకుని మనం ప్లస్ ని మైనస్ చేసుకున్నాము అంటూ డిఫరెంట్ అనాలిసిస్ చేస్తున్నారు లోకల్ వైసీపీ లీడర్స్. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి యనమల దివ్యకు 15,177 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదే అతి తక్కువ మెజారిటీ. ఇక్కడే ఒక సరికొత్త విశ్లేషణను తెర మీదకి తెచ్చారు తుని వైసీపీ నాయకులు. కేవలం లాస్ట్ మినిట్లో కృష్ణుడిని చేర్చుకోవడం వల్లే నష్టపోయామని, టీడీపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీనే ఆ విషయం చెప్తోంది అంటూ లాజిక్ లాగుతున్నారు. తాము గెలవాల్సిన సీటు కృష్ణుడి వల్ల వచ్చిన నెగిటివిటీతో కొద్ది తేడాతో ఓడిపోయామని లోకల్ వైసీపీ లీడర్స్ ప్రచారం చేస్తూ ఉండడం కారణంగా ఆయన కూడా పార్టీలో కంఫర్ట్ గా ఉండలేకపోతున్నారట. అందుకే పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ 4 సీట్లు గెలుచుకుంటే అందులో తుని కూడా ఉంది. మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దాడిశెట్టి రాజా కూడా కృష్ణుడిని లైట్ తీసుకుంటున్నారట. ఆయన సంగతేంటని ఎవరైనా అనుచరులు ప్రస్తావించినా మొదటి నుంచి నాతో ఉన్న క్యాడర్ కు ప్రియారిటీ ఇవ్వాలా లేక కృష్ణుడిని పక్కన పెట్టుకుని తిరగాలా అంటూ రివర్స్ ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఆ మాటలను బట్టే కృష్ణుడి పొజిషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అటు కృష్ణుడి అనుచరులు మాత్రం పార్టీ మారి అనవసరంగా తొందరపడ్డామా, కష్టమో నిష్ఠూరమో టీడీపీలో అలాగే కొనసాగి ఉంటే ఇప్పుడు కనీసం ఏదో ఒక నామినేటెడ్ పదవైనా వచ్చి ఉండేది కదా అని అంటున్నట్లు తెలుస్తోంది. తిరిగి వచ్చేస్తామంటూ కృష్ణుడి అనుచరులు ఒకరిద్దరు నియోజకవర్గ టీడీపీ నాయకుల దగ్గర ప్రస్తావిస్తే వదిలించుకోవడానికే చాలా టైం పట్టింది. మళ్లీ ఎలా తగిలించుకుంటామో అంటూ నిర్మోహమాటంగా అంటున్నట్లు తెలుస్తుంది. అయినా సోదరుడిగా రామకృష్ణుడు, పార్టీగా టీడీపీ కృష్ణుడికి చాలా అవకాశాలు ఇచ్చినా ఆయన సక్రమంగా ఉపయోగించుకోలేకపోయారని అంటున్నారట. గత ఎన్నికల్లో అన్న కూతురు పోటీ చేస్తే వ్యతిరేకంగా ప్రచారం చేసిన నాయకుడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కరాఖండిగా చెప్పేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి తుని పాలిటిక్స్ 2 ప్రధాన పార్టీలు అమ్మో కృష్ణుడా అంటున్నాయి. ఫ్యాన్ కింద ఉన్న ఉక్కపోత భరించలేకపోతున్న నాయకుడు ఫైనల్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.